ఇరానీ సుప్రీమో ఖొమైనీ చనిపోయాడు. ఖొమైనీ తర్వాతన వారసుడుగా ఆయన రెండవ కొడుకుని తీసుకొచ్చారు మొక్తజా ఖొమైనీ. అతను కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. మొదట్లోనే అతని నియామకాన్ని అబ్జెక్షన్ చేసినటువంటి వాడు లర్జాని. వాళ్ళకి సంబంధించిన సైనిక చీఫ్, ఐఆర్జీసీ చీఫ్. అతను అమెరికా ఇజ్రాయెల్ కాల్పుల్లో పోయాడు. వాస్తవంగా అతను మతపరమైనటువంటి రూల్ ప్రకారం, లేకపోతే ఖొమైనీ పెట్టిన రూల్ ప్రకారం కొడుకు రావడానికి వీల్లేదు, వేరే వాళ్ళు కావాలని తను అవుదాం అనుకున్నాడు సుప్రీము. కానీ ఈలోపు అతన్నే లేపేశారు. అది అమెరికా లేపేసిందో ఇరాన్ లేపేసిందో తెలియదు. మొక్తజా ఖొమైనీ ఇప్పటిదాకా బయటకు కనిపించలేదు. ఇప్పటికీ 2 ప్రకటనలు చేస్తున్నాడు. ఖొమైనీ పేరుతో వచ్చినాయి, కానీ అతని ఫేస్ కానీ, అతని వాయిస్ కానీ, అతని సంతకం కానీ లేదు. ఇప్పుడు లేటెస్ట్గా మరొకసారి మొక్తజా ఖొమైనీ తనకు అండగా నిలబడిన ప్రజలకి ధన్యవాదాలు తెలిపాడు. ఇరాన్లో అందరం కలిసి పనిచేస్తున్నామన్నాడు అంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. వాస్తవంగా 28 రోజుల్లో ప్రజలెవరూ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడలేదు. భయపడి లోపలే ఉంటున్నారు. నిజంగా అయితే కనుక వీరోచితత్వం అయితే ప్రజలు బయటకు వచ్చి ప్రభుత్వానికి తోడు ఆయుధాలు పట్టుకోవాలి. ఇజ్రాయెల్లో ప్రజలు రోడ్డు మీదకి వస్తారు, ప్రజలే అక్కడ సైన్యంలో దిగుతారు. ఇరాన్లో అట్లా లేదు. బలవంతంగా చివరికి 12 ఏళ్ల పిల్లలను కూడా సైన్యంలో లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ విఫలమే జరిగింది. బట్ ఇక్కడ ఖొమైనీ బతికే ఉన్నాడన్న ప్రొజెక్షన్ని తీసుకొస్తున్నారు.